పేతురు ఇంత దూరం వచ్చినాక విడిచిపెట్టలేను. ఇంత దూరం ఏంటన్నాను, విడిచిపెట్టాలనుకుంటే 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించా. 3వ సంవత్సరం 6వ నెల చివరి రోజున ఆయన ఎవరో తెలవదని నేను అబద్ధం ఆడా 3 సార్లు. అప్పుడే నేను ఆయన వదిలేసేసి వెళ్ళిపోయి గలిలయ సముద్రంలో పాత పడవ, పాత వల, పాత సముద్రం, పాత ఫ్రెండ్స్తో తిరిగా. ఇక పోయిందిలేని నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ ప్రపంచంలో ఎవడో లేనట్టుగా నా పేరు అడిగాడు. పేతుని అడిగినని చెప్పండి అని నన్ను తీసుకొచ్చి పెట్టుకున్నాడు. నేను మరలా వెళ్ళినా, నేను అడవిలోకి వెళ్ళినా మళ్ళీ తీసుకొస్తాడు. 2 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళినా 6 నెలల తర్వాత తీసుకొస్తాడు. ఆయన చేతి నుండి అపహరించటం ఎవడి తరం కాదు. నిన్ను నేను అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. నన్ను ఆయన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. నువ్వు విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా 6 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత చినిగిపోయిన చొక్కాతో మళ్ళా రావటమే. అర్థమైందా అన్నాడు. ఇంత దూరం వచ్చినాక విడిచిపెట్టలేను. మీరు ఏమనుకుంటున్నారయ్యా, ఆయన ఒక యేసుప్రభు ఫోటో కాదండి. ఆయన యేసుప్రభు ఒక విగ్రహం ఇలా కాదండి. ఆయన బతికిన ఆయనండి. మేము ఆయన్ని చూసామండి బాబు, మేము ఆయన్ని ముట్టామండి, మేము ఆయన్ని తాకామండి, ఆయనతో అన్నం తిన్నామండి, ఆయనతో పాటు ఫిష్ ఫ్రై తిన్నామండి. ఎంత దూరం వచ్చా విడిచిపెట్టేది లేదు. ఈరోజు వాక్యం వింటున్న నా బతుకులో కూడా నీ జీవితంలో రకరకాల నిందలు నీ మీదకి రావచ్చు, అపనిందలు నీ మీదకి రావచ్చు, అవమానకరమైన మాటలు రావచ్చు, ఏసే నమ్ముకున్నా ఏం జరిగిందని రావచ్చు, మేమే బాగున్నాను రావచ్చు. కానీ నువ్వు చెప్పాల్సింది ఎంత దూరం వచ్చా విడిచిపెట్టేది లేదు, విడిచిపెట్టలేను కూడా. ఒకవేళ విడిచిపెడదాము అనుకున్నా 3 నెలలే. మరీ ఎక్కువైతే మొండైతే యాకోబు లాంటి మొండిగాళ్ళు అయితే ఒక 2 సంవత్సరాలు, మరీ ఎక్కువైతే 5, ఇంకా 7 కూడా రాకపోతే చుక్కలు కనబడతాయి, నువ్వు వచ్చేస్తావు.